వార్త 5వ అధ్యాయం 36వ వచనం చదవండమ్మా. భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజపు మందిర అధికారితో చెప్పి. చాలండి. ఇక్కడ మనకు తెలియచేయబడుతున్న మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే మనందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు యాయీరు. ఎవరమ్మా ఆయన పేరేంటి? ఆయన ఒక సమాజ మందిరపు అధికారని, ఒక శతాధిపతి అని, అలాగే అతని చేతి కింద ఒక 100 మంది పరివారము కలిగినటువంటి పనివాడిగా ఏం చేస్తూ ఉన్నాడంటే కనబడతా ఉన్నాడు. అయితే అతడు ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఒకనొక సందర్భమున దేవుని దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చిన సందర్భం ఏంటో మనందరికీ తెలియంది కాదు, కొత్త విషయం అయితే కాదు. కానీ అయితే అక్కడ ఆ అధికారిగా ఆయన వచ్చినటువంటి ఆ సందర్భం ఏంటంటే తనకున్నటువంటి ఒకే ఒక కుమార్తె జ్వరము చేత, దేని చేత అంటే జ్వరము చేత ఆమె చావునకు సమీపంగా ఉన్నది. కాబట్టి సో దేవుని దగ్గరకు వస్తే ఆమె బ్రతుకుతుందనే ఒక ఆలోచన చేత యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరు వచ్చారంట? ఈ అధికారము కలిగిన వ్యక్తి వచ్చి ఉన్నాడు. అయితే ఆ అధికారము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ ప్రభు అయిన దేవునితో మాట్లాడుతూ ఉండగా ఆ ప్రాంతం నుంచి కూడా కొద్దిమంది ప్రజలు వచ్చి, నీవు ఇంకా బోధకుణ్ణి ఇబ్బంది పెట్టవద్దు, నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయి ఉన్నది అని ఎవరితో సెలవిచ్చారో? ఆ అధికారితో సెలవేగానే అప్పటి వరకు యేసయ్యతో మాట్లాడేటప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఆయన ఏదో ఒక విధంగా నా కుమార్తెను బ్రతికిస్తాడు, నా కుమార్తె సజీవురాలుగా ఉంటుంది అయ్యో అనే ఒక ఆనందంలో ఉన్నటువంటి వ్యక్తివి. ఆ సమయంలో ఊరి నుంచి వచ్చిన వారు ఏమన్నారంటే, నీ కుమార్తె ఏమైపోయినది? చెప్పండమ్మా, వాక్యం వినండి అందరూ. ఏమైందంట? చనిపోయిన ఆ మాట వినగానే అతడు ఏమైపోయాడంట? కృంగిపోయాడు, బలహీనుడైపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే అధైర్యపరుడుగా అక్కడ మార్చబడ్డాడు. ఆ సమయంలో, ఆ సందర్భంలో మనం చూడగలిగితే దేవుడు ఏమంటున్నాడు? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము అంటున్నాడు. ఈరోజు నా ప్రభు అయిన దేవుడు కృంగిన వారి జీవితంలో, అయ్యో కన్నీటిలో నిలిచిన వారి జీవితంలో, దుఃఖములో బాధపడుతున్న వారి జీవితంలో ప్రభు ఇచ్చేటటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు ఇచ్చేటటువంటి ధైర్యం ఏంటంటే, ఆయన కృంగిన వారిని లేవనెత్తడానికి, ఆదరణ కోల్పోయిన వారిని బలపరచడానికి, స్థిరపరచడానికి, అయ్యో సత్తువ కలిగిన వారిగా నిలబెట్టడానికి దేవుడిచ్చే మాట భయపడకుడి, నేను మీకు ఉన్నాను. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు. మన జీవితాల్లో కలిగే భయాలు ఎప్పుడు మనను వెంబడించవు, ఎప్పుడు మనతో కూడా ఉండవు. ఏదో ఒక రోజు ఆ భయము పోయి నీకు ధైర్యం కలగవలసిన దినాలు వస్తాయి. ఎప్పుడు? ఈ రాత్రికాల సమయం అయినప్పటికీ చీకటి ఉంటుంది, కానీ తెల్లవారుతూ ఉండగా ఈ చీకటి మన కంటికి కనబడుతుందా? చెప్పండమ్మా. తెల్లవారుతూ ఉండగా ఇదే చీకటి మన కన్నుల ఎదుట కనబడుతుందా? అంటే వెలుగు వస్తుంది కదా. అయ్యో చీకటికి ముగింపు ఉన్నది కదా. ఎప్పుడు చీకటి అయ్యో మానవుని జీవితంలో ఉంటే అంధకారమే కదా. ఎప్పుడు మానవుని జీవితంలో భయాలు కలిగితే, ఎప్పుడు మానవుని జీవితంలో ఆందోళన కలిగితే, ఎప్పుడు మనిషి జీవితంలో అధైర్యం కలిగితే, ఎప్పుడు మనిషి జీవితంలో కృంగుబాటు కలిగితే ఆ మనుషుడు నిలబడటానికి సత్తు ఉంటుందా, బలం ఉంటుందా అంటే ఏమాత్రము ఉండదు. ఆ వ్యక్తికి దేవుడు అంటున్నాడు, ఆనాడు ఒకవేళ అతని జీవితంలో వెలువడిన వార్త భయంకరమైనటువంటి వార్తే కావచ్చు, ఆ వ్యక్తి ప్రాణాన్ని అయ్యో సమస్యలే వార్త అయినా కావచ్చు, దేవుడు అతనికి ఇస్తున్న ధైర్యం ఏంటంటే, అతనికి ఇస్తున్న బలం ఏంటంటే, అతనికి ఇస్తున్న ఆదరణ ఏంటంటే, అతన్ని నడిపిస్తూ అయ్యో బలపరిచే మాట ఏంటంటే, ఇదిగో భయపడకము, నేను మీ మధ్యనున్నాను. హల్లెలూయా. ఎవరున్నారమ్మా?
ఆయన ఎవరిని నమ్మి వచ్చాడు, ఎవరి కార్యం కొరకు వచ్చాడో ఆ ప్రభు అయిన దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు భయపడవలసిన ఆవశ్యకత లేదని చెప్పాడు. వెళ్ళాడు. ఆ చనిపోయినటువంటి చిన్నదానిని ఏం చేశాడంట, చేయి పట్టుకుని లెమ్మని చెప్పగా ఆమె లేచి కూర్చుని బిక్కున ఎవరిని చూచింది? యేసు క్రీస్తు ప్రభుల వారు. నన్ను ముట్టిన వాడు, నన్ను లేపిన వాడైన ఆ ప్రభు అయిన దేవుణ్ణి ఎవరు చూసింది? ఆ చిన్నది చూసేది. కారణం ఏంటంటే ఆ క్షణమున తన గ్రామ ప్రజలు కావచ్చు, తన వెనకాల వచ్చిన వారు చెప్పిన మాటలు ఆయన అక్కడే భయపడిపోయి కృంగిపోయి ఉంటే ఆ కార్యం జరిగేదా? ఆ చిన్నది బ్రతకటానికి అవకాశం ఉండేదా? లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము, ప్రతివానికి ఏం సాధ్యమంట? సమస్తము సాధ్యము. అతడు సుదూర ప్రాంతము నుంచి అధికారి, తన దగ్గర ఉన్న అధికారాన్ని బట్టి యేసు ప్రభులను తన దగ్గరకు రప్పించుకోవచ్చు, కానీ అధికారాన్ని పక్కన పెట్టాడు. యేసు క్రీస్తుని గురించి విన్నాక ఆయన దగ్గరకు వెళ్దాం, నా బిడ్డను బ్రతికించగలిగిన దేవుడు ఆయనే అని ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని మరి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఒక చెడు సమాచారం, కుమార్తె చనిపోయిందని అయినప్పటికీ దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆయన నమ్మి వచ్చాడు కాబట్టి నమ్మి వచ్చిన ఆ వ్యక్తిని ఏం చేయలేదు దేవుడు? సిగ్గుపరచల. అయ్యో నమ్ముట నీ వలన అయితే నమ్ము, ప్రతివానికి సమస్తము సాధ్యమని చెప్పి నమ్మి వచ్చిన అతనిని బలపరిచి ధైర్యపరిచి అతని ఇంటికి వెళ్ళి చనిపోయిన తన కుమార్తెని దేవుడు ఏం చేశాడంట? సజీవునిగా చేసి అతని చేతికి దేవుడు ఏం చేశాడు? అప్పగించగలిగాడు. అంటే ఆ క్షణములో, ఆ సందర్భములో, ఆ పరిస్థితిలో అతడు భయపడకుండా దేవుని మాటను బట్టి నిలబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా, మీ బిడ్డల జీవితాల్లో కూడా, మీ విశ్వాస జీవితంలో కూడా, నీ భక్తి కలిగిన జీవితంలో కూడా కొన్ని భయాలు మిమ్మలను ఆవరిస్తాయి. అవి ఆర్థికమనే భయం కావచ్చు, అనారోగ్యం అనే భయం కావచ్చు, అయ్యో మీ మీదకు లేచిన వారి యొక్క భయము కావచ్చు. ఈ భయం అనేది మన మనస్సును కుదేలు చేస్తుంది, మన ధైర్యాన్ని ఏం చేస్తుందంటే చెడగొట్టేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక నేను నిలబడలేమో అనుకునే పరిస్థితుల్లోనికి నేను తీసుకువెళ్ళిపోతుంది. ఆ సందర్భంలో కూడా నా ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, కేవలం భయపడవద్దు, ఆయన యందు మీరేముంచాలంట? నమ్మిక ఉంచు. నువ్వు ఎవరినైతే నమ్మి ఆరాధిస్తున్నావో, నువ్వు ఎవరినైతే నమ్మి అయ్యో విశ్వసిస్తున్నావో ఆ దేవుడు నీ చేయి విడువాడు. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్న దేవుడు సకల జనులకు గొప్ప కార్యములను ఏం చేయవాడంట? చేయగలిగిన శక్తి సామర్థ్యత కలిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు భయపడవలసిన ఆవశ్యకత లేదు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం కలిగిన వాడు, మనం నమ్ముకున్నవాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాలలో అద్భుతములను చేయగలిగిన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నేను భయపెట్టేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు విసిరే సవాల్ ఏంటంటే, నా వెనుక ఉన్నవాడు అయ్యో నీకంటే బలమైన వాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరు? నజరేయుడైనటువంటి యేసయ్య. ఆయన మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఎవరికి భయపడన అవసరం లేదు. ధైర్యముగా ప్రభు ఎదుట నిలబడగలిగితే ప్రభు నీ కొరకు ఆయన కార్యసిద్ధిని చేయగలుగుతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటమ్మా? కార్యసిద్ధిని చేయగలుగుతాడు. మనము దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడగలగాలి. ఎందుకంటే అధైర్యము అనేటటువంటిది మన జీవితాల్లో ఏం కలుగు చేస్తుంది? కలవరాన్ని కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుందమ్మా? కలవరం. కలవరాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు వరకు ఒక దాని మీద ఆలోచిస్తూ ఉంటాం, ఇప్పుడు వరకు దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఇక మనకు తిరుగులేదు అనుకుంటాం. కానీ అపవాది మనలో ఏం చేస్తాడంటే కలవరాన్ని రేపుతూ ఉంటాడు. ఎలాంటి కలవరం అంటే, ఇది జరుగుతుందా? అసలు దేవుడు చేయగలుగుతాడా? చేయలేడా? ఒకవేళ నేను ఆయన తగిన కార్యము చేయుటకు నేను యోగ్యుడినా కాదా? ఇంకా చెప్పాలంటే అసలు దేవుడు చేస్తాడా చేయడా, ఇది జరిగే కార్యమేనా అనే రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన తలంపులు, రకరకాలైనటువంటివి ఎక్కడ వస్తూ ఉంటాయి? నీ మదిలో మెదులుతూ ఉండి నీ మనస్సు ఎవరి మీద కేంద్రీకరించలేవు?
దేవుని మీద కేంద్రీకరించలేవు. అయ్యో గురి అనేది నిలపకుండా అపవాది నీ మనస్సును, నీ ఆలోచనలో, నీ తలంపులన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉంటాడంట? చెదరగొడతా ఉంటాడు. అంటే అపవాది నీవు భయపడినప్పుడు నీలో కలవరాన్ని కలుగు చేసి అప్పుడు వరకు దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసం అంతటినీ కూడా ఏం చేస్తాడు? తొలగింపజేస్తాడు. ఒకసారి దేవుని మీద ఉన్నటువంటి నమ్మికను, దేవుని మీద ఉన్న విశ్వాసమును తొలగిస్తే దేవుని కార్యసిద్ధి జరగటానికి ఏముండదు, అవకాశం ఉంటుందా? చెప్పండి అమ్మా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నమ్మి ఏదైనా సహాయం అడిగితే మీరు చేస్తారా చేయరా? మీరే చేయగలరు అన్నాడు అనుకోండి, చేస్తారా చేయరా? కొంచెం కష్టమైనా ఏమ్మా చేస్తారా చేయరా? సహోదరులు చేస్తామా చేయమా? మనం నమ్మొస్తే అదే అంత గొప్పగా చేయలేకపోయినా రవంతైనా మనం ఏం చేయగలుగుతాము? నమ్మి వచ్చారు కదా, నమ్మిన వారికి ఏం చేస్తాము? సహాయం చేస్తాం. అంతేగాని అయ్యో నమ్మి వచ్చిన వారిని, అయ్యో విశ్వసించిన వారిని, మనతోటి వచ్చిన వారిని మొహం మీద చేయమని చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది చెప్పండి? బాధగా ఉంటుందా లేదా? సంతోషంగా ఉంటుందా? ఎవరైనా మీరు మీకు కావలసిన వారి దగ్గరికి వెళ్ళి అయ్యో నమ్మి వారు తప్ప ఇంకెవరు లేరని వెళ్ళి అడిగినప్పుడు నేను చేయను పో అంటే ఎలా ఉంటుంది? ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళి అతను నమ్మినట్టే నమ్మి ఇంకొకరిని ఆశ్రయించావనుకోండి, అతడు నీ పరిస్థితిని, నీ ఆలోచనలు ఎరిగి నీకు సహాయం చేయగలుగుతాడా? నీ పక్షాన్ని నిలబడగలుగుతాడా? అంటే నీ విశ్వాసము అతని మీద లేదు, ఇంకొక అతని మీదకి ఏమైంది? పారువాడైంది. అంటే ఇతన్ని నమ్మునట్టే నమ్ముతున్నావు, మరలా ఇంకొకరి దగ్గరికి ఏం చేస్తున్నావు? వెళుతున్నావు. దేవుడు అంటున్నాడు భయము కలవరాన్ని కలుగు చేస్తుంది. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు అనే రకరకాలైనటువంటి కలవరాలను నీ మధ్యలో నిలుపుతుంది. ఆ కలవరం ఏం చేస్తుందంటే నిన్ను స్థిరపరచనివ్వదు. ఆ కలవరం ఏం చేస్తుందంటే నిన్ను ఏకదృష్టి కలుగజేయనివ్వదు. ఒక రకంగా చెప్పాలంటే నీ మనోనేత్రములకు అపవాది ఏం కలుగు చేస్తాడంట? గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. నిన్ను స్థిరమైన విశ్వాసములో లేకుండా, భక్తిలో లేకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడంట? భయపెడుతూ ఉంటాడు. అందుకే దేవుడైన ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు మీరు భయపడవద్దు, నమ్మిక ఉంచండి, మీ కలవరాల కోటలను ఆయన బద్దలు కొట్టేస్తాడు. హల్లెలూయా. అపవాదికి అవకాశం ఇవ్వకుండా సర్వశక్తి కలిగిన దేవుడే మీ పక్షమున కార్యసిద్ధిని జరిగిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో పరిస్థితులు ఎట్లా వస్తున్నాయో తెలియవు, కానీ వాటన్నిటిలో మీరు నిలబడుటకు సత్తువు కలిగిన వారిగా నీ ధైర్యము నిన్ను నిలవబెట్టగలుగుతుంది. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29. 9వ అధ్యాయము 29. ఆయనతో అనిరి. అప్పుడు ఆయన చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించగలిగితే ఆయన ఒక పట్టణానికి వెళుతున్నాడు. ఆ పట్టణం ఏంటంటే ఎరికో పట్టణం. వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు అంటే పుట్టుకతో గుడ్డివాడు. అంటే తల్లి గర్భములో నుంచి వచ్చినప్పుడు కూడా ఏం కలిగి ఉన్నాడు? గుడ్డితనం. ఆ గుడ్డితనము అనేది మన కనులు మూస్తే ఈ లోకాన్ని చూడగలుగుతామమ్మా? చెప్పండి. ఈ కనులు మూసుకుంటే లోకాన్ని చూడగలుగుతామా? ఏం జరుగుతుందో తెలుస్తుందా? చెప్పండి అమ్మా. మీ ముందు ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళ పేర్లు ఏంటో ఎవరినో అడిగి తెలుసుకుంటావు, కానీ వాళ్ళ స్వారూప్యం ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఈ కనులు మూసేసాము, ఎవరు కొట్టుకుంటున్నారో తెలుస్తుందా? ఎందుకు తెలీదు? వాళ్ళు మన కంటికి, అతడు బాల్యము నుంచి ఏం చేస్తున్నాడు? తన కనులు అయ్యో మూయబడ్డాయి, అంటే గుడ్డివాడిగా ఉన్నాడు. అయ్యో తన పుట్టుకలో నుంచి ఈ భూమిని చూడలేదు, ఈ భూమి మీద ఉన్న జనాలను చూడలేదు, ఆకాశమును చూడలేదు, తాను తినే ఆహారం ఏంటో చూడలేదు, తాను తాగే పానీయ భాగం ఏంటో కూడా అతనికి తెలియదు. ఆ గుడ్డితనం వల్ల అతడు సంపాదిస్తున్నాడు, భిక్షమెత్తుకుంటున్నాడు. ఎవడో వచ్చి దాన్ని ఏం చేసుకుంటున్నాడు? దోచుకుపోతా ఉంటున్నాడు. అంటే తాను కష్టపడింది, అయ్యో తాను ప్రయాసపడింది కూడా పరుల పాలైపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక భయంకరమైనటువంటి అయ్యో దారుణమైన స్థితిలో అతని జీవితం ఉంది. ఒకానొక సందర్భంలో అతనికి ఒక మాట వినబడ్డది.
ఏమిటి అంటే పలానా ప్రాంతంలో యేసు ప్రభుల వారు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, అయ్యో వ్యాధిగ్రస్తులను ముడుతున్నాడు, అయ్యో రోగంతో ఉన్నవారికి స్వస్థత కలుగు చేస్తున్నాడు అనే మాట అతడు విన్నాడు. అయితే అతని జీవితంలో ఒక నమ్మిక ఉంది. ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నేనున్నటువంటి పట్టణం ఈ యెరికో ప్రాంతానికి ఏదో ఒక రోజు రాకపోతాడా అనే ఒక ఆశ తనకున్నది. అయితే ఒకానొక దినమున అతడు ఇలాగే ఒక దారి మార్గమున భిక్షమెత్తుకొనుచు ఉండగా బహుమంది జన సమూహం ఏం చేస్తున్నారంట, ఆ దారి వెంబడ వెళుతూ ఉంటున్నారు. ఒకరిద్దరు ఉంటేనే వారు మాట్లాడుకునేటప్పుడు శబ్దం ఎలా ఉంటుంది, పెద్దగానే ఉంటుంది కదమ్మా. అలాంటిది 10 సంఖ్యలు దాటి 100ల సంఖ్య ప్రజలు వెళ్తా ఉన్నప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది, మహారోదనగా, అయ్యో సముద్రపు యొక్క ఘోష వంటి శబ్దం వినబడుతుంది. ఈ లోపల ఈ గుడ్డివాడు లేచాడు. ఆ దారి మార్గమున లేచి అలా ముందుకి దారి మార్గంలోనికి వచ్చి వెళుతున్నటువంటి జనాంగంలో ఒకని చేయి పట్టుకుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యో బహుమంది జనాలు ఈ దారి మార్గమున వెళుతున్నారు కదా, ఎందుకు వెళుతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ దారిలో వెళుతున్న ఒకరిని పట్టుకుని అడిగినప్పుడు, ఇదిగో ఫలానా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ మార్గము గుండా వెళుతున్నాడు, ఆయనతో పాటు మేము కూడా ఏం చెప్పారంటమ్మా, ఆయనతో పాటు మేము కూడా వెళుతున్నాం. ఆ మాట వినగానే ఆ గురుడివానికి ఇది వరకు ఎవరో చెప్పిన కొన్ని మాటలు విన్నాడు కదా, ఆ గురుడివానికి యేసు క్రీస్తు ప్రభుల వారే ఈ దారి పొడుగున వెళుతున్నాడని ఆయన ఎరిగి వెంటనే కేక వేయటం ప్రారంభించాడు. ఏమని, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని అతడు ఏం చేశాడంట, కేకలు వేస్తా ఉన్నాడు. ఏమని, దావీదు కుమారుడా నజరేయుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉండగా అతని చుట్టుపక్కల ఉన్నవారు ఆయన సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, మేము ఎక్కడో ఉన్నామని గద్దించినప్పటికీ అతడు కేక వేయటం ఏం చేయలేదంట, ఆపలేదు కానీ వెళుతున్న యేసయ్య పరుగు ఆగిపోయాది. హల్లెలూయా. ఈ ప్రజల కంటే ముందుగా వెళుతున్న యేసయ్య పరుగు ఆగిపోయి ఆయన వెనకకు తిరిగి ఎవని యొద్దకు వచ్చాడు, ఈ గురుడివాని యొద్దకు వచ్చాడు. ఆ గురుడివాని యొద్దకు చూడగానే ఆ గురుడివాని యొక్క శరీరములో ముఖములో అతని బాధ మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే గురుడితనము చేత తను పుట్టినటువంటి దినము నుంచి తల్లిని చూడలేదు, తండ్రిని చూడలేదు, సమాజాన్ని చూడలేదు, బంధువుల్ని చూడలేదు, తన జీవితంలో భూమిని ఆకాశమును చూడలేదు, తను సంపాదించినది దోచుకొని బోడబడుతుంది. ఆ వేదన అంతటిని తన మొహములో చూసి ఏమి కావాలి అన్నప్పుడు అతడు చూపుని అడిగాడు. ప్రజలను కూడా అక్కడ చూస్తూ ఉండగా దేవుడు అతని కన్నులను ఏం చేశాడంట, తెరవగలిగాడు. ఇప్పుడు వరకు ఆ వ్యక్తి లోకాన్ని చూడని వ్యక్తి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారి యందు అతడు నమ్మిక ఉంచాడో ఆ నమ్మిక మూయబడినటువంటి తన కన్నులు మూయబడినటువంటి తన నేత్రములు మరలా వెలిగించబడ్డాయి. హల్లెలూయా. వెలిగించబడిన వెంటనే ఆయన కన్నులు మొట్టమొదటిగా ఎవరిని చూశాయి, యేసు క్రీస్తును చూచాయి. హల్లెలూయా. అందరూ చూద్దాం హల్లెలూయా. అంటే చూడండి, దేవుని యొద్ద నమ్మిక మనం ఉంచగలిగితే మన మనోనేత్రములు తెరవబడతాయి. అలాగే ప్రజలందరినీ చూడటానికి, అంటే దేవుని కార్యాలు చూడటానికి, దేవుడు చేసే అద్భుతాలు చూడటానికి దేవుడు మన జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. అతని జీవితంలో ఎప్పుడూ అనుకుని ఉండడు యేసుక్రీస్తు ప్రభుల వారు నా కన్నులను తెరుస్తాడని. కానీ ఒక దినము అతని జీవితంలో వచ్చింది. ఆ దినమున యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ దారి మార్గాన్ని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని అతడు నమ్మి, యేసుక్రీస్తు ప్రభుల వారే అతని నమ్మికను బట్టి అతని కన్నులను తెరిచాడు. అతడు యేసును మొట్టమొదటిగా చూచాడు. తాను నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని, ప్రజలను, ఆకాశమును, భూమిని చూచి సంతోషించాడు. కారణం ఏంటంటే ప్రభు అయిన దేవుని యందు తనకున్నటువంటి నమ్మిక తన జీవితంలో మూయబడిన నేత్రాలను వెలిగించాడు. ఈరోజు ఆధ్యాత్మిక
ఆధ్యాత్మికంగా క్రైస్తవుడు కూడా అనేక సందర్భాల్లో ఆధ్యాత్మికంగా తన యొక్క కన్నులు తన మనోనేత్రములు ఏం చేయబడ్డాయంట, మూయబడ్డాయి. కారణం ఏంటంటే ఈ లోకంలో అపవాది నిన్ను భక్తిలో, విశ్వాసములో, ఆధ్యాత్మికముగా ఎదగనివ్వకుండా అతడు మీ మనోనేత్రములను వెలిగింపనీయకుండా వాడు ఏం చేస్తా ఉన్నాడంట, మూసివేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు నీ భక్తిలో, నీ విశ్వాసములో ఆధ్యాత్మికంగా నీవు ఎదగటానికి, ఆధ్యాత్మికంగా నీవు బలపరచబడటానికి, ఈ భూ సంబంధమైన ఆ పర సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవటానికి నీ మనోనేత్రములు వెలిగించబడాలి. హల్లెలూయా. ఆనాడు గుడ్డివానికి నేత్రములు వెలిగించబడిన తర్వాత ఈ లోకాన్ని చూచాడు. అలాగే ఆత్మీయ క్రైస్తవుని యొక్క మనోనేత్రములు వెలిగించబడితే దేవుని కార్యాలు వారు చూచెదరుగాక. హల్లెలూయా. ఆనాడు యాయూరుతో చెప్పినట్లుగా భయపడకము, నమ్మిక ఉంచుమో, నేను కార్యం చేస్తానన్నాడు. అలాగే నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచిన నీవు నీ మనోనేత్రములు వెలిగించబడితే ఈ లోకములో దేవుని ఏదైతే అడుగుతున్నావో ఆ కార్యములన్నీ యేసుక్రీస్తు పేరట పొందుకొందువుగాక. హల్లెలూయా. అలాగే మరొక వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 4:40. మార్కు సువార్త 4:40. మీరెందుకు భయపడుచున్నారు? చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఒక సముద్ర మార్గములో ఒక పడవలో ఏం చేస్తున్నారంట, ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవ సముద్ర మధ్య భాగంలోకి వెళ్ళినాక క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుస్తుందమ్మా. ఈ వర్షాకాలం, ఈ జూన్ మాసం వచ్చిందంటే ఈ జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ సముద్ర మార్గాలు కానీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు తుఫాన్ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఈ సైక్లోన్ ద్వారా వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఆ సముద్రములో ప్రయాణించే వారికి ఎప్పుడు ఎలా ఉంటుందో వారి జీవితాలు తెలియవు. అయితే అలాగే ఆ కాలంలో కూడా యేసయ్య తాను తన శిష్యులు ఒక ప్రాంతానికి వెళుతూ పడవలో ఏం చేస్తున్నారంట, ప్రయాణం చేస్తున్నారు. అయితే కొంత మార్గంలోనికి వెళ్ళిన తర్వాత సముద్రంలో ఒక అలజడి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి కొన్ని అలజడులు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయమ్మా? అలజడి. ఎలాంటి అలజడి? అప్పుడు దాకా మనతో ప్రేమగా మాట్లాడిన వారు, అప్పుడు దాకా మన క్షేమాన్ని కోరినవాడు మన కీడును కోరితే ఎలా ఉంటుంది? అప్పుడు దాకా మనతో మంచిగా ఉన్నవారు, అప్పుడు దాకా మనతో ప్రేమగా మాట్లాడిన వారు మన మీద చెడ్డ మాటలు పలికితే ఎట్లా ఉంటుంది? అప్పుడు దాకా మన మేలు పొందినవారు, మన సహాయం పొందినవారు ఆ తర్వాత మన గూర్చి నిందలు వేస్తే మన ప్రాణం ఎలా ఉంటుంది? ఆ అలజడిలో మన హృదయం ఏమైపోతుంది? కృంగిపోతుంది. అంటే ఈరోజు ప్రతి కుటుంబ ప్రయాణంలో కూడా ఇలాంటి అలజడులు వస్తాయి. అందుకే అంటున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుకొనుట కంటే యెహోవాను ఆశ్రయించువాడు ఏమై ఉన్నాడంట, ధన్యుడు అంటున్నాడు. ఎందుకంటే మనుషులు ఒక్కొక్కసారి మనతో ఉంటానంటారు, మనల్ని ఏం చేస్తారు? విడిచిపెడతారు. అంటే కొన్నిసార్లు అలజడులకు వారే కారణం కావచ్చు. ఆ అలజడి మనం ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే ఇక మన పని అయిపోయింది అనేదాకా తీసుకెళ్తుంది. కానీ దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏ మాత్రము నరుడు మనకేం చేయలేడు, హాని చేయలేడు. ఇక్కడ ప్రభుల వారు కూడా పడవలోనే ఉన్నారు. అక్కడ ఉన్న శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ పడవ ఆ చుట్టుపక్కల సముద్రంలో వస్తున్న అలజడిని చూసి ఏమైపోయారంట, కలవరం చెందారు. ఎంత కలవరం చెందారంటే అదే పడవలో ప్రయాణిస్తున్న యేసయ్య పడవ సాఫీగా సాగుతుంది కాబట్టి కొద్ది నిమిషాలు పడుకుందాం అనుకుని ఆయన ఏం చేశాడంట, అలా నిద్రించుచున్న యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఓ బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకేమి లేదా చింత? ఏమన్నాడమ్మా? అదే పడవలో ఎవరున్నారు చెప్పండి? పడితే ఆళ్ళు పడాలి, యేసయ్య కూడా పడవాలమ్మా. ఇప్పుడు మనం ఒక మార్గంలో వెళ్తున్నాము, ఒక కారులో వెళ్తున్నాము, కారు గుంతలో పడితే గుంత ఒక టైర్కి డ్యామేజ్ కలిగిద్దా? ఆ బండిలో ఎక్కిన వాళ్ళందరికీ కలిగిద్దిగా. ఒక గుంతలో పడగానే అలా పైకి లేచిన వెంటనే ఆ సీట్లో ఉన్నవారు ముందుకో వెనక్కో తగిలి ఎవరికొకరికి ఏదో ఒకటి ఏమవుతుంది, గాయం కలుగుతుంది. అంటే ఆ సీట్లో ఉన్న డ్రైవర్తో సహా ప్రయాణిస్తున్న వారందరికీ కూడా ఏం కలిగిద్ది?
బాధే కలిగిద్ది కదా. అదే పడవలో యేసయ్య కూడా ఉన్నాడు కదా. వారు ఏమనాలి? యేసయ్య ఒకవేళ ఆ చివరి క్షణంలోనైనా అద్భుతాన్ని చేయొచ్చు, కానీ ఆయనతో ఉన్న శిష్యులు ఏమంటున్నారు? ఓ బోధకుడా, మేము నశించిపోతున్నావు, నువ్వు చక్కగా పడుకున్నావు, నీకు చింత. దాని ఉద్దేశం అదే కదమ్మా. మనం ఆలోచిస్తే దాని ఉద్దేశం అదే కదా. నేను నశించిపోతున్నావు, నువ్వు చక్కగా ఏం చేస్తున్నావు? అందుకే అంటున్నాడు కదా. చదవండి అమ్మా మరొకసారి 40 వచ్చును. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? నమ్మిక లేకయున్నారా అని వారితో. చూడండి, మీకు ఇంకా నమ్మిక లేదా అని ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభుల వారితోనే ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఆ యేసు ప్రభుల వారు చేస్తున్న అద్భుతాలని ఎవరు చూస్తున్నారు? ఆయన శిష్యులే చూస్తున్నారు కదా. చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే, అయ్యో ఇక ముందు ఎన్నడూ జరగని ఒక భయంకరమైన వ్యాధులకు కూడా వారి కనులు ఎదుటే దేవుడు ఏం చేశాడు? స్వస్థతలు ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమిలో నిర్మించబడిన వైద్య రంగంలో కూడా జరగని స్వస్థతలన్నీ కూడా దేవుడే చేశాడు. వారి కన్నులు కనులారా చూశారు, కానీ వారికి ఏం కలగలేదు. దేవుడు అందుకే అంటున్నాడు, ఈ సముద్రములో వచ్చిన చిన్న అలజడికే దేవుని దగ్గరికి వచ్చి నశించిపోతున్నామే, ఇంకా చింత లేదా అని నన్నే విమర్శిస్తున్నారే మీరు నమ్మిక లేదా? ఈరోజు మన జీవితాల్లో కూడా శిష్యులు లాంటి అవిశ్వాసం మనలో ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు పెరిగాక, దేవా ఇంకా నా జీవితంలో శ్రమలేంటి, ఇంకా నా జీవితంలో కష్టాలేంటి, ఇంకా నా బ్రతుకులో మార్పు లేదా, నీవు ఉన్నావా, నువ్వు చేస్తావా, నీవు చేయవా అని ఎవరి దగ్గరకు వస్తామా రామా? మానవ స్వభావం కోపము, అది ఒకవేళ అసూయో ద్వేషమో ఏదో ఒకటి కల్పించుకుని దేవుని దగ్గరికి వచ్చి ఆయన విమర్శిస్తామే. దేవుడు అంటున్నాడు, నమ్మిక ఎంచు, నేను నిన్ను విడిచిపోలేదు కదా, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కదా. మీరు ఒక్కరే ఉంటే మీ జీవితం ముగించబడిద్దేమో, అయితే నేనున్నాను కాబట్టి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? క్షేమంగా నడిపిస్తాడు. మన జీవితాల్లో అలజడులు రేపబడినప్పుడు, కలవరాలు వచ్చినప్పుడు, దుఃఖాలు కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి చేయవలసిన ప్రార్థన, ప్రభువా ఒకవేళ నీకు విరోధమైనది నాలో ఏదైనా ఉంటే తీసివేయండి, నా జీవితంలో రేపబడిన ఈ అలజడి అంతటికి కారణం ఏంటో నాకు తెలియజేసి దీనిలో నుంచి నన్ను రక్షించమని క్రైస్తవుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అది నిజమైన విశ్వాస లక్షణం, అది నిజమైన నమ్మిక లక్షణం. అలా లేకుండా దేవుని విమర్శిస్తే నీ నమ్మిక మొత్తం అక్కడే పోతుంది. దేవుని మీద రవంత నమ్మిక లేకపోతే దేవుడు ఏ కార్యసిద్ధిని జరిగిస్తాడు? కాబట్టి దయచేసి దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో ప్రయాణం చేస్తున్నాడని ఈ లోకంలో మనకు కలిగిన అలజడిలో దేవుని యందు నమ్మగలిగితే దేవుడు నీ కొరకు ఒక గొప్ప కార్యసిద్ధిని చేసి నిన్ను, నీ కుటుంబాలను అద్భుతముగా మలచగలిగిన వాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, మీకు నమ్మిక లేదు, నేను మీతో ఉన్నాను, నేను కూడా మీతో నశించిపోతాను కదా, మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతానని దేవుడు చెప్పి ఆ యొక్క సముద్రమును ఏం చేశాడంట? గద్దించాడు. సముద్రం అంతా ఏమైపోయింది? నిమ్మలపరచబడింది. వారి ప్రయాణం ఎలా సాగించబడదంట? చక్కగా నెమ్మదిగా, సమాధానంగా, ఆరోగ్యంగా సాగించబడది. అయితే మనము ఈ మధ్యలోనే కొద్దిగా తొందరపాటు వచ్చేస్తుంది. అంటే మనకు కలిగే శ్రమలు, ఇబ్బందులను బట్టి, మనం పడే తొందరపాటులను బట్టి దేవుడు కొన్నిసార్లు దేవుని కార్యాన్ని కూడా ఏం చేస్తాడంట? ఆలస్యం చేస్తాడు. కాబట్టి భయపడక దేవుని యందు ఏముంచాలి మనము? చెప్పండమ్మా, చెప్పండి, ఏముంచాలి? నమ్మిక మన జీవితాల్లో అద్భుతాన్ని చేయగలుగుతుంది. యాయీరు దేవుని నమ్మాడు. జ్వరము చేత చనిపోయిన తన కుమార్తెను ఎలా సంపాదించుకున్నాడు? సజీవంగా సంపాదించుకున్నాడు. అలాగే గుడ్డివాడు ఆ ప్రజలందరూ గద్దించినా కూడా ఆయన చేయగలడని నమ్మాడు. లోకాన్ని కనులారా అతడు ఏం చేశాడంట? చూడగలిగాడు. మూడవదిగా ఆ శిష్యులు దేవుని నమ్మలేకపోయారు. దేవుడు అన్నాడు, ఇంకా మీలో నమ్మిక లేదే, ఇంకా దేవుని కార్యాలు చూసి కూడా మీకేమి లేదు,
నమ్మకం కలగలేదా అని ఆయన బాధపడ్డాడు. ఒకవేళ నీలో నమ్మిక లేకపోతే శిష్యులను చూసి బాధపడినట్లు బాధపడతాడు. అలాగే నమ్మిక కలిగి ఉంటే ఆ గుడ్డివాని పక్షాన చేసినట్లుగా, యాయీరు పక్షాన చేసినట్లుగా దేవుడు నీ పక్షమున, నీ బిడ్డల పక్షమున అద్భుతములు చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుని పిల్లలు పెద్దలు మోకరించి